నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్. సో ఈ టెడలాఫిల్, సిల్డినాఫిల్ అనే వయాగ్రాస్ని వాళ్ళు పాపం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కోసం నా దగ్గరకు వస్తూ ఉంటారు. సో సార్, టెడలాఫిల్ కన్నా ఈ షాక్ వేవ్తో ఏంటి మాకు ఉపయోగం అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఆబ్వియస్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఈ నరాల బలహీనత అంటాం కదా, సో ఇలాంటి వాటికి సెక్షువాలజిస్టులు కానీ రెగ్యులర్ ఫిజిషియన్స్ కానీ వయాగ్రా లాంటి మెడికేషన్స్ పెడుతూ ఉంటారు. సో ఫస్ట్లో ఇది బాగానే ఉంటుంది, లైక్ అది ట్యాబ్లెట్ వేసుకొని అంగస్తంభన వస్తుంది, వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. రాను రాను ఏమవుతుంది అంటే ఇది డోస్ పెంచడం వల్ల కావచ్చు, అంటే ఫస్ట్ తక్కువ ఎంజీ ట్యాబ్లెట్స్ వాడి తర్వాత ఎక్కువ ఎంజీ ట్యాబ్లెట్స్ వాడి, అంటే సబ్ ఆప్టిమల్ డోసెస్, అంటే వాళ్ళు డాక్టర్ కలవకుండా డైరెక్ట్గా మెడికల్ షాప్లో తీసుకోవడము, మెడికల్ షాప్లో వాళ్ళకి తెలియని డోసెస్ ఇవ్వటము, ఆ డోసెస్ వీళ్ళకి సరిపోకపోవడము, మళ్ళీ డోసెస్ పెంచుకోవటము, ఇలాగా వాళ్ళు హెఫాజార్డస్గా ఈ మెడికేషన్స్ని యూస్ చేస్తుంటారు. అంటే ఒక సైంటిఫిక్ పద్ధతిలో కాకుండా వాళ్ళకి అవసరానికి తగ్గట్టు యూస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఫైనలీ ఈ మెడికేషన్స్కి టాలరెన్స్ అనేది వస్తుంది. టాలరెన్స్ అంటే ఫస్ట్ తక్కువ డోస్కే అంగం స్తంభించడం మొదలయ్యేది, తర్వాత ఎక్కువ డోస్ పెట్టినా అంగం స్తంభించదు. ఫైనలీ ఈ మెడికేషన్స్ యూస్ చేసినా కానీ వాళ్ళకి అంగస్తంభన అనేది జరగదు. సో అలాంటి పరిస్థితుల్లో ఏమిటి అంటే వాళ్ళకి ఆబ్వియస్గా ఎప్పుడైతే అంగస్తంభన జరగదో దాంతోపాటు మానసిక సమస్యలు, అయ్యో నేను ముందే యూజ్ చేసేసాను, ఇబ్బంది పడ్డాను, అలా చేయకుంటే బాగుండేది, ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఫైనలీ వాళ్ళు ఒక థెరపిస్ట్ని కానీ సెక్షువాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అయితే వాళ్ళకి దానికి తగ్గ మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటు ఏంటంటే వాళ్ళు హయ్యర్ డోసెస్ ఆఫ్ ఈ మిక్స్డ్ కాంబినేషన్స్ పెట్టినప్పుడు అంగం స్తంభిస్తుంది. ఏ విధంగా స్తంభిస్తుంది? అంగం పెద్దదవుతుంది, లావ్ అవుతుంది, బట్ గట్టి పడదు. సో అది తేడా. ఇప్పుడు వాటెవర్ ఈ సిల్డినాఫిల్స్ కానీ టెడలాఫిల్ కానీ అంగంలోని రక్త నాళాలను వ్యాకోచింపజేసి అంగం దాంట్లోకి ఫ్లో అయ్యేటట్టు చేస్తుంది, కానీ కొత్త రక్తనాళాలు ఏర్పడేటట్లు చేయదు. సో దీనివల్ల ఏంటి అంటే అంగం లావుగా కనిపిస్తుంది, బట్ స్టిఫ్గా ఉండదు, సెక్స్కి వర్కౌట్ కాదు, అంటే అంగస్తంభనకి వర్కౌట్ కాదు. అదే మనం ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీలో మనం ఇస్తూ ఉండే కొద్దీ వాళ్ళలో డెవలప్మెంట్, అంటే న్యూవాస్కులరైజేషన్, కొత్త రక్తనాళాలు ఏర్పడి రక్త ప్రసరణ పెరగడమే కాకుండా ఈ స్టిఫ్నెస్ అనేది వస్తుంది. అదే దానికి తేడా. ఇది న్యాచురల్ వేలో కొద్దిగా టైం తీసుకునే ప్రాసెస్. కానీ వాటెవర్ వయాగ్రా, పీడీఈ ఇన్హిబిటర్స్ అంటాం వాటిల్ని, అవి ఉన్న రక్తనాళాలను వ్యాకోచింపచేస్తాయి కానీ కొత్త రక్తనాళాలని వచ్చేటట్టు చేయవు. కానీ ఈ షాక్ వేవ్ థెరపీ ఈ మెకానిజం ద్వారా ఏంటి అంటే ఈ అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి రిజ్యూనేట్ అయ్యి న్యూవాస్కులరైజేషన్ జరిగి కొత్త రక్తనాళాలు ఏర్పడి అందులోకి రక్త ప్రసరణ జరిగి మనకు ఈ అంగస్తంభన గట్టిగా అయ్యేటట్టు అండ్ సెక్షువల్ యాక్ట్కి వర్కౌట్ అయ్యేటట్టు జరుగుతుంది. అదే ఈ రెండింటికి తేడా. సో ఎప్పుడైనా ఈ వయాగ్రాస్ని యూజ్ చేసేటప్పుడు ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోండి. ఇవి వయాగ్రాస్ ఎంత తీసుకున్నా, ఈవెన్ హైయర్ డోసెస్లో తీసుకున్న వర్కౌట్ కాకపోతే మనకు ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఒక మంచి ఆప్షన్. ఎందుకంటే ఇందులో ఎక్కువ మెడికేషన్స్ వాడాల్సిన అవసరం లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఈ టాలరెన్స్ అనేది రాదు. అంటే యూజువలీ నా దగ్గర వేవ్ థెరపీస్కి వచ్చినప్పుడు సార్ మళ్ళీ వస్తామని కూడా కొంతమంది అంటుంటారు. వాళ్ళకి మనం రిస్ట్రిక్ట్ చెయ్యం, లైక్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ లేవు కాబట్టి దే కెన్ గో ఫర్ అండ్ హయ్యర్ డోసేజ్ ఆఫ్ షాక్ వేవ్ థెరపీస్ ఆల్సో. కాకపోతే పర్టికులర్ టైం అంటూ ఉంటుంది, ఆ టైమ్స్ ప్రిస్క్రైబ్ చేసి మళ్ళీ రమ్మని చెప్తాము. కానీ అదే ఈ పీడీ ఇన్హిబిటర్స్తో కానీ వయాగ్రాస్తో కానీ అలా కాదు. సో ఇవి ఎక్కువ తీసుకునే కొద్దీ టాలరెన్స్ అనేది వస్తుంది, తర్వాత పని చేయకుండా ఇబ్బంది పడతారు. సో ఇది ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ తీసుకొని మీ అంగస్తంభన సమస్యలను తీర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.